2016 లో బిట్ కాయిన్ ఫీవర్ ఉంటే 2020 తర్వాత ఇండియాలో డిజిటల్ గోల్డ్ క్రేజ్ స్టార్ట్ అయింది. 10 రూపాయల్లో గోల్డ్ కొనండి అని ఫ్లాషీ యాడ్స్ చూసి చాలా మంది గోల్డ్ లో ఇన్వెస్ట్ చేశారు. బట్ క్వశ్చన్ ఈజ్, అది నిజంగానే గోల్డా లేకుంటే డిజిటల్ గ్లిటరా? లెట్స్ డీకోడ్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనము అసలు డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి, దీని గురించి సెబీ ఎందుకు వార్నింగ్ ఇస్తోంది, డిజిటల్ గోల్డ్ అండ్ రియల్ గోల్డ్ కి మధ్య ఉన్న తేడా ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకవేళ మీరు ఆల్రెడీ డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఏం చేయాలి, వీటి గురించి డీటెయిల్ గా పిన్ టు పిన్ ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న డిస్క్లైమర్, నేను ఫినాన్షియల్ అడ్వైజర్ కాదండి, ఐఎమ్ జస్ట్ అ కాంటెంట్ ప్రొడ్యూసర్. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ నేను కాస్త రీసెర్చ్ చేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి మీతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా. సో ఇన్వెస్ట్ చేసే ముందు బాగా ఆలోచించి ఫినాన్షియల్ అడ్వైజర్ తో మాట్లాడి డెసిషన్ తీసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు అభిలే సయ్యద్, యూర్ వాచింగ్ బాస్వాలా. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ డిజిటల్ గోల్డ్? అసలు డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్తా. డిజిటల్ గోల్డ్ అంటే మీకు ఫోన్ లో కనిపించే గోల్డ్. మీరు డబ్బులు పెట్టి కొంటారు, కానీ గోల్డ్ ఫిజికల్లీ మీ చేతిలోకి రాదండి. అది మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ కంపెనీ వాల్ట్ లో ఉంటుంది. అండ్ యాప్ లో మీరు ఎంత గోల్డ్ అయితే కొన్నారో అంత గోల్డ్ మీ పేరు మీద ఉన్నట్లు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ గోల్డ్ కొంటే 1 గ్రామ్ గోల్డ్ అని ఆ యాప్ లో మీకు కనిపిస్తుంది. తర్వాత దాన్ని మీరు సేల్ చేయొచ్చు ఆర్ కాయిన్స్ లాగా మార్చుకొని మీ ఇంటికి ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. సౌండ్ స్మూత్ కదా? నో లాకర్ హెడ్ఏక్, అసలు దొంగతనం అవుతుందన్న భయం కూడా లేదు. జస్ట్ యాప్ లో ట్యాప్ చేసి గోల్డ్ ని కొనొచ్చు. పర్ఫెక్ట్ ప్లాన్ లా కనిపిస్తుందా? బట్ రిమెంబర్, ద ఈజియర్ సంథింగ్ లుక్స్, ద మోర్ కేర్ఫుల్లీ యూ నీడ్ టు థింక్. క్వశ్చన్ నెంబర్ 2, డిజిటల్ గోల్డ్ గురించి సెబీ వార్నింగ్ ఎందుకు ఇచ్చింది? ముందు మనం సెబీ గురించి తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న అన్ని సెక్యూరిటీస్ మార్కెట్ కి రెగ్యులేటరీ బాడీ, అంటే పెద్ద దిక్కులాగా. ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం, సెక్యూరిటీస్ మార్కెట్ లో డెవలప్మెంట్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ప్రమోట్ చేయడం, ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఫెయిర్ ప్రాక్టీస్ జరిగేలాగా చూడటం సెబీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సెబీ ఇచ్చిన వార్నింగ్ గురించి మాట్లాడుకుందాం. డిజిటల్ గోల్డ్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కాదు అని సెబీ వార్నింగ్ ఇచ్చింది. విచ్ మీన్స్ ఒకవేళ మీరు ఏ యాప్ లో అయితే గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేశారో ఆ యాప్ క్లోజ్ అయిపోయినా ఆర్ దివాలా తీసినా మనకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉండదు. అట్లీస్ట్ మన గోల్డ్ ఎక్కడుందో కూడా మనకు ఐడియా ఉండదు. సెబీ కానీ బ్యాంక్ కానీ ఆర్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు ఎలాంటి హెల్ప్ కూడా రాదు అని సెబీ చెప్పింది. అయితే ఇక్కడ కంపెనీస్ బాగానే చెప్తాయి మీ గోల్డ్ వాల్ట్ లో సేఫ్ గా ఉంది అని, కానీ దానికి ప్రూఫ్ ఉందా? నో ఆడిట్స్, నో గ్యారంటీ, నో క్లారిటీ. ఇట్స్ ఆల్ ట్రస్ట్ బేస్డ్. సో పాయింట్ క్లియర్ అండి. కన్వీనియన్స్ ఉంది, బట్ సేఫ్టీ పైన చాలా డౌట్స్ ఉన్నాయి. బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరాయి. ఆ తర్వాత కాస్త తగ్గింది, కానీ బంగారం డిమాండ్ మాత్రం ఎప్పుడు ఉంటుంది. అయితే ఇదే అదునుగా కొన్ని కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు డిజిటల్ గోల్డ్ ను అమ్ముతున్నాయి. క్యాష్ బ్యాక్స్, రివార్డ్స్ వంటి ఆఫర్స్ చూపిస్తున్నాయి. అయితే కొన్ని ప్లాట్ఫామ్లు ఎలాంటి రూల్స్ పాటించడం లేదు, సెబీతో రిజిస్టర్ కూడా కాలేదు. ఈ నేపథ్యంలో సెబీ ఇన్వెస్టర్లను అలర్ట్ చేసింది, డిజిటల్ గోల్డ్ కొనొద్దని సూచించింది. గుర్తింపు ఉన్న కంపెనీలు ప్లాట్ఫామ్ లోనే ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇచ్చింది. ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని గమనించి పెట్టుబడి పెట్టేందుకు సరైన నిర్ణయం తీసుకోవాలని సెబీ చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, డిజిటల్ గోల్డ్ కి రియల్ గోల్డ్ కి ఉన్న తేడా ఏంటి? ఇండియన్స్ కి గోల్డ్ అంటే ఒక ఎమోషన్. పెళ్లి, పండగలు, పబ్బాలు, సేవింగ్స్ ఇలా అన్నిటిలో గోల్డ్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే రియల్ గోల్డ్ ఫిజికల్లీ మన దగ్గర ఉంటుంది, మనకు కంటికి కనిపిస్తుంది, మనం దాన్ని టచ్ కూడా చేయొచ్చు. కానీ డిజిటల్ గోల్డ్ కేవలం మీ స్క్రీన్ పైన మాత్రమే కనిపిస్తుంది. రియల్ గోల్డ్ విషయానికి వస్తే దొంగతనం అయ్యే రిస్క్ ఉంది. అదే డిజిటల్ గోల్డ్ లో ఏకంగా కంపెనీలో పెట్టడమే రిస్క్ లాంటిది. సో బోత్ హ్యావ్ ప్రోస్ అండ్ కాన్స్, బట్ అట్లీస్ట్ ఫిజికల్ గోల్డ్ మన కంటికి కనిపిస్తుంది అండ్ దాన్ని తాకొచ్చు కూడా. కానీ డిజిటల్ గోల్డ్ యాప్ పోతే మాత్రం మన కంప్లీట్ గోల్డ్ పోయే ప్రమాదం కూడా ఉందండి. క్వశ్చన్ నెంబర్ 4, ఆల్రెడీ మీరు డిజిటల్ గోల్డ్ కొన్నారా? అయితే ఏం చేయాలి? ఫస్ట్ కాస్త రిలాక్స్ అవ్వండి అండ్ జస్ట్ బీ స్మార్ట్. ఫస్ట్ మీరు యాప్ నేమ్, కంపెనీ వాల్ట్ అండ్ లైసెన్స్ వెరిఫై చేయండి. నెంబర్ 2, డౌట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ని వెంటనే ఆపేయండి. నెంబర్ 3, మనీని గోల్డ్ ఈటీఎఫ్ ఆర్ సావరిన్ గోల్డ్ బాండ్స్ లో షిఫ్ట్ చేయండి, బికాస్ అవి రెగ్యులేటెడ్, ట్రాన్స్పరెంట్ అండ్ సేఫ్ కూడా. నెక్స్ట్ టైం ఎవరైనా 10 రూపాయలతో గోల్డ్ కొనండి లాంటి యాడ్స్ మీకు చూపిస్తే వెంటనే వాటిని స్కిప్ చేయండి. డిజిటల్ గోల్డ్ ఒక మంచి కాన్సెప్టే, కానీ
నాట్ ఫర్ సీరియస్ ఇన్వెస్ట్మెంట్. టెస్టింగ్ పర్పస్ కోసం ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ మీ లైఫ్ సేవింగ్స్ కోసం అందులో పెట్టడం అనేది రిస్క్ తో కూడుకున్న పని. సో బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు సెబీ రెగ్యులేటెడ్ ఉత్పత్తులను కొనండి. అప్పుడే మీ పెట్టుబడికి ప్రొటెక్షన్ ఉంటుంది. గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల మీ పెట్టుబడికి భద్రత ఉంటుంది. ఏమైనా జరిగితే సెబీ నుంచి సాయం కూడా లభిస్తుంది. అయితే కేవలం సెబీ రిజిస్టర్ ప్లాట్ఫామ్స్ లో మాత్రమే కొనాలి. ఇవి సేఫ్, అన్ని నియమాలు వర్తిస్తాయి. కాబట్టి ఇన్వెస్టర్లకు పెట్టుబడి రక్షణ ఉంటుంది. బంగారం మంచిదే, కానీ మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదండి. అదండి మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఆర్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. బికాస్ డబ్బులు ఊరికే రావు. థింక్ స్మార్ట్, ఇన్వెస్ట్ సేఫ్ అండ్ నెవర్ ఫాల్ ఫర్ గ్లిటర్. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనలో చాలా మందికి జాబ్ స్టార్ట్ చేశాక డబ్బులు వస్తాయి, బట్ మంత్ ఎండ్ వరకు అసలు డబ్బులన్నీ ఏమైపోయాయి అనే డౌట్ వస్తుంది. ఇన్వెస్ట్ చేయాలని తెలుసు, బట్ వేర్ టు స్టార్ట్, హౌ టు స్టార్ట్, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా, ఎఫ్డి, గోల్డ్, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో మనలో చాలా మందికి తెలియదు. బట్ డోంట్ వరీ, ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ అబ్సల్యూట్ జీరో. Boss Wala. Be the boss.